కిషోర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు హిట్లర్ 60 లక్షల యూదులను చంపాడు, జ్యూస్ 60 లక్షల మందిని. ఎందుకంటే ప్యూరిఫికేషన్, అది రేషియల్ ప్యూరిఫికేషన్ అన్నాడు. ఆరియన్స్ మేము, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు, అండ్ జ్యూస్ రేసు వేరు, డిఫరెంట్, వాళ్ళ బిలీఫ్స్ వేరు, వాళ్ళ జాతి వేరు, కాబట్టి ఏ ఒక్కడు ఉండకూడదు జర్మనీలో అన్నాడు. రైట్, 60 లక్షల మందిని చంపాడు. ఈరోజు ఎన్నో దేశాల్లో సార్ హిట్లర్ పేరెత్తితే మీకు మీద కేసులు అవుతాయి, ఇంక్లూడింగ్ ఇన్ జర్మనీ. హిట్లర్ని ఎవరైనా ప్రైజ్ చేశారంటే నెక్స్ట్ డే జైల్లో ఉంటారు, జర్మనీతో సహా. అట్లాంటి చట్టాలు ఎన్నో దేశాల్లో ఉన్నాయి యూరోప్లో. రైట్, అది పరిస్థితి. హిట్లర్ ఎందుకనంటే అసలు ఒక నరరూప రాక్షసుడు. ఇక మనము 60 లక్షల మందిని ఎట్లా చంపాడు అనుకుంటున్నారు? గ్యాస్ ఛాంబర్లలో 100 మందిని లోపల, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, వాళ్ళని ముందు ఆ చలిలో పని చేపించి ఇంతే సన్నగా అయిపోయి పీనుగల్లాగా తయారైన తర్వాత మొత్తం అందరినీ ఒక రూమ్ లో పడేసి పాయిజన్ గ్యాస్ లో వదిలిపెట్టి చంపి పడేసేవాళ్ళు. 100 మందిని తీసుకెళ్లి ఆ శవాలను తీసుకెళ్లి ఆ ఓపెన్ ఇది అనమాట, అంటే పెద్ద ఇది ఉంటుంది చూసారా, 1000 మందిని ఒకటే దగ్గర. ఎంతో మంది డిక్టేటర్లు ఉన్నారు సార్, డిక్టేటర్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్క నిమిషం, నరేంద్ర మోడీ డిక్టేటర్లు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ రోజు కూడా డిక్టేటర్లే. షీ జిన్పింగ్ ఉన్నాడు, డిక్టేటర్. అట్లా కాదు భరత్ గారు, ఒకసారి మీరు అన్నిటికీ క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ వేరే దేశాలలో హిట్లర్ పేరెత్తుతూనే ఆ తప్పు అనేటట్టు మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం కదా. మరి అట్లాంటప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ లెక్క ఉన్నప్పుడు, ఒక్క నిమిషం కిషోర్ గారు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ లెక్క నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 2004లో కైండ్లీ క్రాస్ చెక్ దాట్ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో హిట్లర్ ది సుప్రీమో అని హిట్లర్ ని పొగుడుకుంటూ ఒక పాఠ్యాన్ని పెట్టినటువంటి, మరి ఆయన జైల్లో పెట్టాలి కదా. ఇలా ప్రధానమంత్రి రిలైజ్ ఆయన జైలు ఎందుకు పెట్టలేదు? కిషోర్ రెడ్డి గారు, మీరు బీజేపీ ప్రభుత్వంలో హిట్లర్ ద సుప్రీమో అని చెప్పి లెసనే పెట్టారు సోషల్ స్టడీస్ లో 9వ తరగతి పాఠ్య పుస్తకంలో. అండ్ ఇంటర్నల్ అచీవ్మెంట్స్ ఆఫ్ నాసిజం పెట్టింది ఆల్రెడీ 2004. కైండ్లీ క్రాస్ చెక్ ఇట్, కైండ్లీ క్రాస్ చెక్ ఇట్. మరి ప్రధానమంత్రి మోడీ గారికి పెట్టు శిక్ష ఉండొచ్చు, సీఎం ఉండొచ్చు, కానీ నేను హిట్లర్ ని ఇంకొక విషయము ముఖ్యమంత్రి గారు మీరేమన్నారు అంటే నోరు జారేమన్నా, స్లిప్ ఆఫ్ ది టంగ్ అనే ఫ్రేజ్ యూజ్ చేశాను సార్. ఇప్పుడు హిట్లర్ అని అన్నప్పుడు స్లిప్ ఆఫ్ ది టంగ్ ఏమో అని అనుకోవచ్చు, దానికి ఇంకో 2 సెంటెన్స్లు వాడారు. హైడ్రా అనేది అసాసినేషన్స్ కి ఎవరిని పడితే వాడిని చంపేస్తుంది, అంటే ఇక ఎటువంటి డెమోక్రటిక్ అవన్నీ లేవు. ఇంతకుముందు శరత్ గారు అదే చెప్పారు, డెమోక్రసీకి యాంటీ. అంటే ఇక మిగిలిన వాళ్ళందరూ వెస్ట్ లో అయితే సైతాన్ అంటే యాంటోనిమ్, డెమోక్రసీకి ఆపోజిట్ సార్. అంటే ఇక చట్టము న్యాయము ఏమీ లేవు, వాడికి ఇష్టం లేని వాళ్ళని పెట్టారంటే హైడ్రా భూ కబ్జాదారుల పాలిట హిట్లర్, భూ కబ్జాదారుల సలకం చెరువు గురించి మాట్లాడుతున్నామా, దుర్గమ్మ చెరువు గురించి మాట్లాడుతున్నామా? అన్ని చెరువుల గురించి మాట్లాడుతున్నాం. అన్ని చెరువుల గురించి కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు భూ కబ్జాదారుల గడ్డ ఇప్పుడు రైలు పడగడుతున్నాయట రేవంత్ రెడ్డి గారిని చూసి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, సబర్మతి అన్నారు కాదు, సబర్మతిలో హిట్లర్ ద సుప్రీమో లెసన్ నువ్వు పెట్టినవా లేదని గుజరాత్ లో చెప్పు. ఫస్ట్ అంతా అవుతుంది 9th క్లాస్ లో అరే ఇప్పుడు చెప్పు సార్, శిక్ష పడాలని కూడా నేను చెప్పినా కదా. నరేంద్ర మోడీ గారు పెట్టు శిక్ష, ఆయనే ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి 2004. హిట్లర్ హీరో అని పొగిడేటోళ్ళు, చరిత్ర మొత్తం అలా తీసుకొని చదివేటోళ్ళు. ఇది నేను హైడ్రా ఒక్కటే దాని గురించే మాట్లాడారేమో అనుకున్నాను, కాదు. యుద్ధాన్ని మించిన విధ్వంసం నాకు ఒకటే అనిపించింది. మీరు ఈ రోజు కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తీసి చూడండి, ఎవరైనా కానీ ఇప్పుడు హిట్లర్ ఐడియల్ అంటున్నారు, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు చంపొచ్చు అంటున్నాడు. నేను యుద్ధం కన్నా ఎక్కువ విధ్వంసం క్రియేట్ చేశానంటే నేను నిజంగానే నాకు అనిపించలేదు సార్. నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను సివిల్ సర్వీసెస్ కి. నేను ఒకటి అందులో దేర్ ఆర్ ఓన్లీ, నువ్వు ఎలక్ట్ కావాలంటే
ఏ లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. ఇంత వయసు ఉండాలి, భారత పౌరుడు అని ఉండాలి, అండ్ బ్యాంక్రప్ట్ అయి ఉండకూడదు, అండ్ సౌండ్ మైండ్ తో ఉండాలి. నిజంగా ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి రాష్ట్ర ఇది హిట్లర్ నా ఐడియాలు, హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు చంపేసేదే నాకు ఇన్స్పిరేషన్, అండ్ యుద్ధం కన్నా ఎక్కువ విధ్వంసం క్రియేట్. ఈ మాటలు చూస్తుంటే అసలు ఈజీ సేన్ నిజంగానే అసలు కోర్టులో కేసు ఇన్సానిటీ కింద అయినా అసలు బర్తరఫ్ చేయండి అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు నేను హిట్లర్ అది